తనను పూజించేవారి కోరికలను తీర్చే కల్పవృక్షం వంటివాడు. ఇందిరాదేవికి ఆనందాన్ని కలిగించేవాడు. అత్యంత ఆనందాన్ని ప్రసాదించేవాడు. అత్యంత శోభాయమానమైన ఏనుగు ముఖం కలిగిన గణపతి అయిన ఆ స్వామికి నేను నమస్కరిస్తున్నాను. శ్రీమహావిష్ణువును ఆశ్రయించి సంతోషంతో పులకరిస్తున్న లక్ష్మీదేవి తమాల వృక్ష మొగ్గలపై వాలిన తుమ్మెదలా మనోహరంగా ఉంది. అటువంటి ఐశ్వర్యప్రదాయిని అయిన లక్ష్మీదేవి కటాక్షం నాపై పడి నాకు శుభం కలగచెయ్యాలి. శ్రీమహావిష్ణువు ముఖంపై ప్రేమతో నిండిన చూపులను మళ్లీ మళ్లీ ప్రసరింపచేస్తూ పెద్ద నీలకమలంపై తిరుగాడే తేనెటీగల వరుసవలే కనిపించి క్షీరసాగరము నుండి అవతరించిన మహాలక్ష్మీదేవి కటాక్షమాలలు నాకు శ్రేయస్సును ప్రసాదించుగాక. ఆనందానికి మూలమైన మన్మథునికైనా అధిపతి అయిన శ్రీముకుందుణ్ణి ఆనందభరితంగా తిలకిస్తున్న ఆమె యొక్క కొద్దిగా మూసుకున్న కనురెప్పల మధ్య నుండి పారి కరుణాకటాక్షాలతో పాముపై శయనించి శ్రీమహావిష్ణువు సహచరిణి అయిన మహాలక్ష్మీదేవి దృష్టితో నాకు ఐశ్వర్యం శుభం ప్రసాదించుగాక. మధుసూదనుడైన శ్రీమహావిష్ణువు వక్షస్థలమున వెలసిన కౌస్తుభమణి సమీపంలో నీలమణులతో చేసిన హారమువలీ ప్రకాశిస్తూ తన దివ్యదృష్టితో భగవానునికే కామ్యఫలాలను ప్రసాదించగల శక్తిగల కమలాలయ అయిన శ్రీమహాలక్ష్మీదేవి కటాక్షాలు నాకు సర్వమంగళములను శుభకల్యాణములను ప్రసాదించుగాక. కైటభాసురుణ్ణి సంహరించిన శ్రీమహావిష్ణువు నీలిమేఘముల వంటి శ్యామల వక్షస్థలంపై మెరుపుతీగవలీ ప్రకాశించి సమస్త జగత్తుకూ తల్లి అయిన మహనీయ స్వరూపిణి అయిన భృగుమహర్షి కుమార్తె శ్రీమహాలక్ష్మీదేవి నాకు శుభములను ప్రసాదించుగాక. శ్రీలక్ష్మీదేవి కటాక్షం వల్లనే మన్మథుడు మంగళప్రదుడైన శ్రీహరి హృదయంలో స్థానం పొందగలిగాడు. అట్టి సముద్రపుత్రికైన మందాలసమైన శ్రీలక్ష్మీదేవి యొక్క దయాపూర్ణమైన చూపులు నాపై క్షణంపాటు పడుగాక. దేవేంద్ర పదవిని కూడా ఇచ్చే సామర్థ్యముండి శ్రీహరికి సైతం అత్యంతానందాన్ని కలిగించే నీలికలువ వంటి కాంతిగల లక్ష్మీదేవి కడగంటి చూపు క్షణకాలం నాపై పడుగాక. విశిష్టమైన బుద్ధి కలవారు కూడా ఏ లక్ష్మీదేవి దయాదృష్టి వల్ల స్వర్గపదాన్ని సులభంగా పొందుతారో వికసించిన కమలం వంటి కాంతిగల ఆ పద్మాసన యొక్క దృష్టి నాకు కావలసిన శ్రేయస్సును ప్రసాదించుగాక. దయా అనే గాలితో కూడిన నారాయణుని ప్రియురాలైన ఓ లక్ష్మీదేవి నయనాలనే మేఘం పాపకర్మలనే ఎండను దూరంగా పారద్రోలి ఏమీ లేని దీనుడైన ఈ పక్షి శిశువు వంటి నాపై సంపద అనే వర్షధారలను కురిపించుగాక. సరస్వతి, గీర్దేవత, లక్ష్మీ, గరుడధ్వజసుందరి, పార్వతి, శాకంభరి, శశిశేఖర వల్లభ అని పిలువబడుతూ సృష్టి స్థితి లయములనే క్రీడలలో ఉన్న ముల్లోకాలకు గురువైన నారాయణుని సతీమణికి లక్ష్మీదేవికి నమస్కారం. వేదస్వరూపిణి అయిన శుభకర్మల ఫలాలను ప్రసాదించే అందమైన గుణాల సముద్రమైన శక్తిస్వరూపిణి అయిన పద్మంలో నివసించే పోషణమును ఐశ్వర్యమును ప్రసాదించే పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు ప్రియభార్య అయిన లక్ష్మీదేవికి నమస్కారం. తామర పువ్వుల వంటి సుందర ముఖముగల దేవికి నమస్కారం. పాలసముద్రమును జన్మస్థలముగా కలిగినవారికి నమస్కారం. చంద్రుడు, అమృతము వంటి దివ్యస్వరూపాలకు సహోదరివైన దేవికి నమస్కారం. నారాయణుని ప్రియమైన మహాలక్ష్మీదేవికి నమస్కారం. బంగారు కమలాసనంపై ఆసీనురాలైన దేవికి నమస్కారం. భూమండలమంతటికీ అధిష్టాత్రి దేవతయైన తల్లికి నమస్కారం. దేవతలపై అపార కరుణ కలిగిన వారికి నమస్కారం. సారంగధనుస్సు ధరించిన శ్రీ మహావిష్ణువు ప్రియభార్యకు నమస్కారం. దేవియైన భృగుమహర్షికి కుమార్తెయైన మహాలక్ష్మీకి నమస్కారం. విష్ణుమూర్తి వక్షస్థలములో నిత్యం నివసించువారికి నమస్కారం. కమలంలో నివసించువారైన లక్ష్మీదేవికి నమస్కారం. దామోదరుడైన శ్రీకృష్ణుని ప్రియభార్యకు నమస్కారం. కాంతిస్వరూపిణి అయిన కమలదళాల వంటి నేత్రములు కలిగిన దేవికి నమస్కారం. సమస్త భువనాలకు ఐశ్వర్యం మరియు సృష్టికి మూలమైన తల్లికి నమస్కారం. దేవతలందరిచే ఆరాధింపబడుచున్న మహాదేవికి నమస్కారం. నందగోపుని కుమారుడైన శ్రీకృష్ణుని ప్రియభార్యకు నమస్కారం. ఓ కమలనేత్రి అయిన మహాలక్ష్మీదేవి, నీకు చేసే నమస్కారాలు సంపదలను ప్రసాదించేవిగా, సమస్త ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగించేవిగా,
సామ్రాజ్య వైభవాన్ని అనుగ్రహించేవిగా ఉంటాయి. ఓ గౌరవనీయమైన తల్లి, నన్ను నిత్యం కాపాడుగాక. ఎవరి కటాక్షమును, చూపును ఆరాధించడం వల్ల సేవకునికి అన్ని రకాల సంపదలు, శుభాలు కలుగుతాయో, అటువంటి విష్ణుమూర్తి హృదయేశ్వరివైన నిన్ను నా వాక్కుతో, శరీరముతో, మనస్సుతో, భక్తితో కొలుస్తున్నాను. పద్మమునందు నివసించుదానా, చేతిలో పద్మము ధరించినదానా, తెల్లని వస్త్రములు, చందనాది సుగంధ ద్రవ్యములు, పూలమాలలతో శోభిల్లుదానా, ఓ భగవతీ, హరిప్రియురాలా, మనోహరమైనదానా, ముల్లోకములకు ఐశ్వర్యమును ప్రసాదించు అమ్మా, నాపై ప్రసన్నురాలవు కమ్ము. దిగ్గజములు తమ తొండములతో బంగారు కలసములలో తెచ్చిన ఆకాశగంగలోని నిర్మలమైన, పవిత్రమైన జలములతో అభిషేకింపబడిన అవయవములు గలదానా, జగజ్జనని, అఖిల లోకనాథుడైన శ్రీమహావిష్ణువు భార్య, క్షీరసాగర పుత్రిక అయిన లక్ష్మీదేవికి నేను ఉదయమే నమస్కరిస్తున్నాను. ఓ కమలా, కమలాక్షుడైన విష్ణుమూర్తికి ప్రియురాలైన ఓ తల్లి, కరుణా అనే అలలతో నిండిన నీ కటాక్ష వీక్షణములతో నన్ను చూడు. దరిద్రులలో మొదటివాడనైన నేను నీ దయకు ఎటువంటి కపటం లేని నిజమైన పాత్రుడను, అర్హుడను. వేదస్వరూపిణి, ముల్లోకములకు తల్లి అయిన రమాదేవిని, లక్ష్మిని ఎవరైతే ప్రతిరోజూ ఈ స్తోత్రములతో స్తుతిస్తారో, వారు ఈ భూమిపై గొప్ప గుణములు కలవారుగా, మిక్కిలి అదృష్టవంతులుగా మారి పండితులచేత సైతం మెచ్చుకోబడి బుద్ధిగలవారవుతారు. శ్రీ శంకరాచార్యులచేత రచింపబడిన ఈ కనకధారా స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజూ 3 సంధ్యల వేళలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పఠిస్తారో, వారు ధనవంతుడైన కుబేరునితో సమానులవుతారు.